హలో వీవర్స్, వెల్కమ్ టు నమ్మా కిచెన్. ఈరోజు ఆరోమాటిక్ స్పీసెస్తో ఫ్రాగ్రెంట్ బాస్మతి రైస్తో ట్రెడిషనల్గా, సింపుల్గా, ఫ్లేవర్ఫుల్గా ఆంధ్ర అండ్ సౌత్ ఇండియన్లో వెరీ స్పెషల్ ఐటమ్ గోంగూర బిర్యానీని సెన్సేషనల్గా ఈజీగా ప్రిపేర్ చేద్దాం. అనారస్ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, జాపత్రి, చెక్క, బిర్యానీ ఆకులు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టొమాటోస్, తరిగిన క్యాప్సికమ్, నీట్గా క్లీన్ చేసుకున్న పుదీనా, నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూర, తరిగిన పచ్చిమిర్చి, ఒక మిక్సర్ తీసుకొని కొబ్బరి, అల్లం, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసి ఇలా బాగా పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేడెక్కాక చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనారస్ పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకులు, కరివేపాకు, మనం నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూరను అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని గోంగూర బాగా మగ్గనివ్వాలి. గోంగూర బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఇలా మగ్గనివ్వాలి. ఇప్పుడు పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టొమాటోస్, తరిగిన క్యాప్సికమ్ వేసి ఇలా బాగా వేపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పెరుగు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. అందులోకి కారం పొడి, ధనియాల పొడి, మనం మెజర్ చేసుకున్న వాటర్ని వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ అంతా వేడెక్కాక మనం మెజర్ చేసుకున్న రైస్ని వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 or 15 మినిట్స్ దాకా ఆ రైస్ని ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా గోంగూర బిర్యానీ ఈజీగా, ట్రెడిషనల్గా, సెన్సేషనల్గా ఆరోమాటిక్ స్పీసెస్తో ఫ్రాగ్రెంట్ బాస్మతి రైస్తో ఈజీగా, ట్రెడిషనల్గా, ఫ్లేవర్ఫుల్గా ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్.